పావు కప్పు పెసరపప్పు ఇలా కొద్దిసేపు వేయించుకోవాలి కలర్ వచ్చే వరకు. 2 కప్పులు వాటర్, 1 కప్పు చక్కెర, 1/2 కప్పు బెల్లం, కొంచెం నీళ్ళు వేసుకొని పాకం పట్టుకోవాలి. ఇలా పాకం రాగానే అన్నం వేసుకోవాలి, ఉడికింది అన్నం. ఈ పాకంని జల్లెడ పట్టుకోవాలి. ఉడికించిన అన్నంలో పాకం వేసుకోవాలి, నెయ్యి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని నెయ్యిలో వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవాలి. దీంతో పచ్చి కూడా వేసుకోవాలి. వేసుకొని ఇంత నచ్చుకోవాలి.